కేటీఆర్ జన్మదినం సందర్భంగా తలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఉన్నటువంటి అఖాడ మొత్తం సంబంధించినటువంటి వారందరికీ కూడా మ్యాట్స్ సప్లై చేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేశారు దంగల్కి సంబంధించినటువంటి కార్యక్రమం. ఈరోజు డెమో సంబంధించినటువంటి ఫైట్ ఉంటుంది, వాళ్ళందరికీ అవార్డు ప్రదానం ఉంటుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనకు కనిపించేటువంటి వారంతా కూడా ఫైల్ మాల్లో రెజ్లర్స్, వీళ్ళంతా కూడా రెజ్లర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, రెజ్లర్స్ని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు. జనరల్గా తెలంగాణలో రెజ్లర్ అంటే ఫేమస్, భారతదేశ వ్యాప్తంగా కంటిన్యూ అవుతూ ఉంది. ప్రతిసారి ఏ ఏ దేనికి సంబంధించినటువంటి కాంపిటీషన్ ఉన్నా తెలంగాణ నుంచి వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, సంబంధించినటువంటి మెడల్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు రెజ్లింగ్ సంబంధించినటువంటి రింగ్ ఇది. ఇక్కడ కొద్దిసేపట్లో దంగల్ స్టార్ట్ కానుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జనరల్గా బయట జరిగేటువంటి కాంపిటీషన్ ఎట్లా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాంపిటీషన్. రింగ్ ఒకటి లేదు కానీ ఫైల్ మాన్ దంగల్కి సంబంధించినటువంటి ఫైల్ మాన్స్ అంతా కూడా దీంట్లో వీళ్ళు ఫైట్ చేయబోతా ఉన్నారు. కేటీఆర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యేటువంటి దాంట్లో ఇక్కడ నుంచి ఒక డెమో ఫైట్ అయిపోయిన తర్వాత వారందరికీ ఎంకరేజ్మెంట్ ఆధ్వర్యంలో ఈ రింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ గతంలో కేసరి, ఆంధ్ర కేసరి కొట్టినటువంటి వాళ్ళు, తెలంగాణ కేసరి కొట్టినటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా కూడా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ఒక పార్టిసిపేట్ చేసి కీలకమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడదాం, ఏర్పాట్లకు సంబంధించి. అయితే కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ క్లోజ్ అయ్యాయి, కానీ వీటికి సంబంధించినటువంటి టెక్నికల్ అఫీషియల్ టీం ఉంటారు, వీళ్ళు కూడా సెలెక్ట్ చేస్తారు ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎవరికి మెడల్ ఇవ్వాలి అనేటువంటిది. వాళ్ళందరికీ మ్యాట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ వీళ్ళందరికీ మ్యాట్స్ సప్లై చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మొదట ఇక్కడ కొంతమందికి డెమో సంబంధించినటువంటి కొంతమందికి ఇస్తారు, మిగతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని అఖాడాలకు సప్లై చేయనున్నట్టుగా తెలుస్తూ ఉంది. రెజ్లర్స్ ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు కేటీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ లేదు, కాకపోతే ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఏమేమి ఉంటుంది ఈరోజు డెమో ఫైట్ సంబంధించి కార్యక్రమం ఏంటి? డెమో ఫైట్ ఏం కాదండి, ఇది వీర్ తెలంగాణ కేసరి రెజ్లింగ్ ఛాంపియన్షిప్, కేటీఆర్ గారి రెజ్లింగ్ ఛాంపియన్షిప్. ఇది ఇలా దగ్గర ఒక 12 కుస్తీలు, పెద్ద కుస్తీలు, తెలంగాణకు సంబంధించిన కుస్తీలు. అలాగనే కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈడ మ్యాట్ డిస్ట్రిబ్యూషన్ బి ఉంది. మొత్తము 70 అఖాడాలు పైల్వాన్లకి మన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ట్రస్ట్ తరఫు నుంచి అందరికీ మ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది. అలాగే ఇక్కడ ఒక 12 కుస్తీలు, పెద్ద కుస్తీలు ఉన్నాయి తెలంగాణకి. రియల్ ఫైట్స్ అంత రియల్ ఫైట్స్, అంత నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, అందరూ నేషనల్ లెవెల్ పైల్వాన్లు అందరూ పార్టిసిపేషన్కి వస్తున్నారు. వాళ్ళందరూ సెలెక్షన్స్ ఉన్నాయా? అలా ఎవరు ఫస్ట్ సెకండ్ సెలెక్షన్ అయ్యే ఇక్కడికి వచ్చారండి. ఇప్పుడు జరగబోయేటువంటి ఫైట్ అవ్వండి, వాళ్ళందరూ కూడా అవార్డ్స్ ఉంటాయండి. ఏం చెప్తారు జనరల్గా? రెజ్లర్స్ అంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉండాలి. ఈరోజు మొత్తం సోషలైజ్ అయిపోయింది. రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజు ఈ అఖాడాలకు దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏం సందేశం ఇస్తారు యువతకు? ఒకటే సజెషన్ ఇవ్వడని, ఇవన్నీ డ్రగ్స్ ఇట్లాంటి విషయాలలో కాకుండా స్పోర్ట్స్ మ్యాన్ అనేది రెగ్యులర్గా వ్యాయామశాలకు వెళ్ళడము, జిమ్స్కి వెళ్ళడము, అట్లా అన్నిటికీ వెళ్ళి మంచిగా పైల్వాని అలాగే జిమ్ అట్లా చేసి ఎవరి గేమ్లో వాళ్ళు ఫిట్ ఉండాలి. ఇటువంటి ఏది డ్రగ్స్ అట్లాంటి దాంట్లో దూరంగా ఉండాలి. మీరు ఎప్పుడు ప్రాక్టీస్ చేసిరు? మీ చూస్తుంటే మీరు? నా పేరు సాయి కృష్ణ, నేను ఒక 7 times నేషనల్ ప్లేయర్ని. ఇక్కడ పార్టిసిపేషన్కి అన్నిటికీ ఉంది. ఇప్పటికీ రెగ్యులర్గా మీరు ప్రాక్టీసు? మేము దంగల్ రన్ చేస్తున్నాము, మా తన పిల్లలు చేస్తున్నారు, వాళ్ళందరూ అక్కడ వచ్చి చేసుకొని. ఎన్ని గంటలకు వస్తారు? వాళ్ళకి ట్రైనింగ్ ఎట్లుంటుంది, ఏం చెప్తారు వాళ్ళది డైట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మా పైల్వాన్ ఇది పాలు బాగా ఖర్చుతో కూడింది, గరీబే కానీ బాగా ఖర్చు కూడిన పైల్వాన్ ఇది. పాలు, బాదాం అట్లాంటి విషయాలలో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది పైల్వానికి ఖర్చు అన్నది. ఎట్లా ఉంటుంది కష్టం? కష్టం అనేది చేయాలి బాగా పైల్వాన్లో, చాలా టఫ్ కాంపిటీషన్. దగ్గర ఎన్ని ఏళ్ళు చేసినా కానీ తక్కువనే పైల్వాన్లో, ఎన్ని ఏళ్ళు చేసినా తక్కువనే. రోజువారీగా ఎన్ని గంటలకు లేవాలి, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది అట్లా మొత్తం? పొద్దున 5 గంటలకు ప్రాక్టీస్కి లేస్తారండి, మళ్ళీ 8 దాకా ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఈవినింగ్ సెక్షన్లో 4 o'clock నుంచి 8 o'clock దాకా ప్రాక్టీస్ సెక్షన్స్ నడుస్తాయండి. आपका नाम क्या है? हबीबुल्लाह जिलानी। आप क्या बोलते हैं रेजलर्स के बारे में? कितना मेहनत करना पड़ता, कितना वो कॉन्फिडेंस वो रहना पड़ता? मेहनत तो बहुत लगती है इसके अंदर, बहुत स्ट्रगल करना पड़ता। और इसको हमारे उस्ताद बोलते थे उस्ताद सलीम बामा से हमारे
उस्ताद सलीम अहमद अखाड़ा है मेरा। और ये सो उसके लिए ये सो बहुत मेहनत करना पड़ता। और ये लोहे के चने हैं, जो चबाया वही पाया। और उसके लिए ये सो नीचे से ऊपर आने के लिए एक प्लेयर को बहुत मेहनत करना पड़ता है। सुबह 4 घंटे, शाम में 4 घंटे प्रैक्टिस करना पड़ता है इसके लिए। తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఎంకరేజ్మెంట్ జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా. జనరల్గా మ్యాట్ లేకపోవడం జరుగుతున్నటువంటి నష్టము. మాకు ₹1,00,00,000 తాలీము ఇట్లా హైదరాబాద్లో ఒక 3-4 తాలీంలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ట్రస్ట్ నుంచి, అలాగే ఇప్పుడు ఈ మ్యాట్స్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఒక్క మ్యాట్ ₹4,000 మ్యాట్లు ఇవి 600 మ్యాట్లు 70 తాలీంలకి శ్రీనివాస్ యాదవ్ గారి తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆ శ్రీనివాస్ యాదవ్ ట్రస్ట్ నుంచి, తలసాని ట్రస్ట్ నుంచి ఇదంతా జరుగుతూ ఉంది. జనరల్గా మ్యాట్ లేకపోతే జరుగుతున్నటువంటి నష్టం పైన తలసానిని రిక్వెస్ట్ చేసిరు వాళ్ళంతా కూడా. వాళ్ళందరికీ ఇంకా ఎంకరేజ్మెంట్ ఉండాలి వీళ్ళందరికీ అనేటువంటిది. ప్రాక్టీస్ చేసేటప్పుడు బోన్స్ డిస్ప్లేస్ అవ్వడం, కొంచెం మజిల్ డ్యామేజ్ అవ్వడం, ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటున్నారు. ఇన్ని అకాడలకు ఇప్పుడు సెలెక్ట్ చేసినటువంటి వాళ్ళు కాకుండా ఇంకా మిగిలిన వారు కూడా సప్లై చేస్తామంటారు. ఇప్పటివరకు ఎంత గుర్తించారు మీరు ప్రెసిడెంట్? నేను చైర్మన్ని హైదరాబాద్ రెజ్లింగ్ అసోసియేషన్కి. ఇవాళ మీరు చెప్పిన మాట కరెక్టు. ఇప్పటి వరకు మ్యాట్లు లేనందువల్ల ప్రాక్టీస్ జరుగుతలేదు. అఖాడాలు ఉండి కూడా లేనట్టే అయిపోయింది. చరిత్రలో ఇది మరవనటువంటి ఘట్టం. ఏంది అనంటే తలసాని ట్రస్ట్ నుంచి ఇవాళ ఆ మ్యాట్ల సరఫరా జరుగుతూ ఉంది. ఈ మ్యాట్లు రావడంతో ప్రాక్టీస్ పెరుగుతుంది. ఈ ప్రాక్టీస్ పెరగడంతో పైల్వాన్లు హైదరాబాద్లో రాణిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ అంటే పైల్వాన్ కా షాన్, విన్నారా? హైదరాబాద్ సార్ పైల్వాన్ కా షాన్ అండ్ షేర్. హైదరాబాద్ అంటేనే పైల్వాన్ల అడ్డా. సో ఇవాళ ఏంది అనంటే లేటుగా గుర్తించినా కానీ చాలామంది నాయకులు ఉన్నారు. కానీ ఈ రకంగా తలసాని గారు గుర్తించి ఇవాళ అఖాడాలకు మ్యాట్లు సరఫరా చేయడం అనేది ఒక అద్భుతమైనటువంటి విషయం. మీరు ఇప్పుడు చెప్పేది ఏంది అనంటే ఇప్పుడు 70 అఖాడాలకు ఈ మ్యాట్లు సరఫరా చేస్తున్నాం. అయితే ఈ 70 అఖాడాలల్లో ఎట్లా ఉంటారంటే పిల్లలు ₹5 నూనె పెట్టుకొని కుస్తీ అది ప్రాక్టీస్ చేయాలి. దానికి కూడా డబ్బులు ఉండయి. అంటే ఇది బీద స్పోర్ట్స్ అయిపోయింది. ఈ బీద స్పోర్ట్స్ని ఆదుకున్నది తలసాని ట్రస్ట్. అయితే ఇప్పుడు ఏమైంది, వాళ్ళకు నూనెనే కాదు ఇవాళ మ్యాట్ వచ్చింది. అంటే చెంబు అడిగితే బిందె ఇచ్చినట్టు అయిపోయింది. ఇప్పుడు ఇంత గొప్పగా ఈయన ముందుకు వచ్చే ఈ యొక్క అఖాడాలకు వారు సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అద్భుతం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే రాబోయే రోజుల లోపల పైల్వాన్లు రాణిస్తారు. మరింత ఈ హైదరాబాద్కి, ఈ రాష్ట్రానికి ఒక గొప్ప పేరు వస్తుంది. ఇంకోటి ఇవాళ అదృష్టవశాత్తు ఇవాళ కేటీఆర్ గారి బర్త్డే. ఇవాళ 2 గొప్ప విషయాలు. ఒకటి అఖాడాలకు సీనన్న సేవ, రెండోది అది కేటీఆర్ చేతుల మీదుగా ఇవాళ ఈ మ్యాట్లు అందుతున్నాయి. కాబట్టి వాళ్ళకు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు, రెగ్యులర్స్ ఉన్నారు. చూస్తూ ఉంటేనే పర్సనాలిటీ చూస్తేనే అర్థమైపోతుంటాం మనకు. వీళ్ళంతా బాడీ మెయింటెనెన్స్ తీరు కావచ్చు. జనరల్గా హైదరాబాద్లో టైం ఉండదు, బిజీ షెడ్యూల్, వర్క్, ఫ్యామిలీకి టైం ఉండదు, జాబ్ టైం ఉండదు, బిజినెస్ టైం ఉండదు. కానీ వీళ్ళు మాత్రం బాడీ అట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మీ పేరేం పేరు? అభిమన్యు యాదవ్. అభిమన్యుజీ, మీరేం చెప్తారు? ఏం లేదు, ఇవాళ ఏదైతే సీనన్న చేస్తురో ఇది ఒక కొత్త మెట్టు వచ్చే యువతకి అంటే రెజ్లర్స్కి. దీనివల్ల ఎంతోమందికి చాలా ఉపయోగం జరుగుతుంది. ఇలాగే ఇంకా ఎంతోమంది స్పాన్సర్లు వస్తే మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో, ఒలింపిక్ లెవెల్ దాకా మన కుర్రాళ్ళు వెళ్ళగలుగుతారు. ప్రభుత్వాలు కూడా కొంచెం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా ఈ రెజ్లింగ్ పైన? ముఖ్యంగా ఫైల్మాన్ కా షేర్ అని చెప్తారు. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ, ఇంకా ఏర్పాట్లు కానీ, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు కానీ ఉండాలా? 100% ఇన్ని ప్రభుత్వాల నుంచి చూస్తున్నాం, ఇప్పటివరకు ఎవరు సాయం రాలేదు. బట్ స్టెప్ బై స్టెప్ అంటే మెల్లిమెల్లిగా ప్రతి ఒక్కరు ఒక తొలి మెట్టు ఇప్పుడు సీనన్న వేసిండే. ఇలా సీనన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది కూడా ముంగట రావడానికి ఆశ చూపిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు లాస్ట్ మన వెనకబడడానికి కారణం ఏంటంటే మన ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేయలేదు. కాబట్టి మీరు చూసినట్టయితే ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలో ఒక రైల్వే డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క శాఖలో స్పోర్ట్స్ కోటా అనేది ఉంటుంది. అలాంటి స్పోర్ట్స్ కోటా ఇక్కడ మనకు కూడా ఉంటే మన ప్లేయర్స్ కూడా నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్ స్థాయి కూడా చేరడానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. అంటే ఫెసిలిటీ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ స్థాయికి పోవడానికి అది ఉంటుంది అవకాశం. ఇంకొన్నారు, మీ పేరేం పేరు? ఎంత कितने लोग हैं हैदराबाद में और पहलवान और गवर्नमेंट के सपोर्ट मिले तो और कितने लोग नया तैयार हो सकते? मेरा नाम शैलेंद्र सिंह कालिया पहलवान है।
मैं भी 20 टाइम नेशनल प्लेयर हूँ। अभी हैदराबाद में बहुत सारे ऐसे पहलवान हैं कि अगर गवर्नमेंट का सपोर्ट मिला तो बहुत, अभी जैसे मेरे छोटे भाई ने बताया कि ओलंपिक तक भी जा सकते हैं। अभी हमारे पहलवान अभी फ़िलहाल तो अभी नेशनल में ब्रॉन्ज़ मेडल लिए, लड़के कुछ इंटरनेशनल तक फ़ेस कर रहे हैं। अगर गवर्नमेंट का सपोर्ट रहा तो और बहुत कुछ आगे जा सकते हैं। ये है हमारे तेलंगाना स्टेट के प्रेसिडेंट। अभी पहलवानी को जितना, अगर हमारे को जैसे कि आज पहली बार, अभी इतने हमारे इसमें टाइम से लेकर आज तक देखा जाए तो ये पहली बार है। इतना सुनहरा अवसर है, एक त्योहार जैसा पहलवानों को बना है, जो मैट वो दे रहे हैं, बड़ी खुशी की बात है। इतने अखाड़ों को सभी को मैट दे रहे हैं, बच्चे और आगे जाए डेवलप होकर। उनके लिए हम आज जो अवसर है कि केटीआर साहब का बर्थडे के अवसर पर तलसानी ट्रस्ट से जो मिल रहा है हमको, बहुत बड़ी खुशी की बात है। ऐसा अवसर किसी ने नहीं दिया। ఎగ్జాక్ట్లీ జనరల్‌గా జరిగేటువంటి కాంపిటీషన్‌లో మనం ఎల్బీ స్టేడియంలో చూస్తా ఉంటాం. కాంపిటీషన్‌కి సంబంధించినటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మ్యాచెస్ అక్కడ చూస్తాము. కానీ ఒక సెపరేట్‌గా వీళ్ళని ఎంకరేజ్ చేయడానికే, మ్యాట్ సప్లై చేయడానికే, వీళ్ళని గుర్తించడానికే స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు తీసుకున్నారు. అది ఈరోజు కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా తలసాని తీసుకున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ ప్రెసిడెంట్ తెలంగాణ రెజ్లర్స్ ప్రెసిడెంట్ ఉన్నారని చెప్తున్నారు. आपका नाम क्या? तेलुगु वस्ता? नहीं, नहीं हिंदी। आप क्या बोलेंगे? हाँ, मेरा नाम अहमद जाबरी है। मैं तेलंगाना एमेच्योर रेसलिंग एसोसिएशन प्रेसिडेंट हूँ और ये बड़ी खुशी की बात है केटीआर साहब और थलसनी श्रीनिवास साहब जो मैट का इंतज़ाम किए अखाड़ों को, और साथ में गड्डम श्रीनिवास साहब और अपने कालिया भाई, साई भाई, सबकी कोशिश, असलम भाई, हैदराबाद डिस्ट्रिक्ट पूरी सबकी कोशिश के साथ सब दिला रहे हैं, मैट्स दिला रहे हैं। तो बड़ी खुशी की बात है। आगे भी करेंगे केटीआर दूसरा साहब। लोग भी बात करना चाहिए। बहुत सारे पॉलिटिशियन, बहुत सारे अच्छे-अच्छे लोग हैं हैदराबाद से, अभी तक मिनिस्ट्री बने सो है, अच्छे-अच्छे पोजीशन में रहे सो। उन लोग भी बात करना चाहिए, उन लोगों के लिए मदद करना चाहिए। हाँ, 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 वो लोग भी आगे आना चाहिए और अपनी गवर्नमेंट को भी बोल रहा हूँ मैं कि वो भी आना चाहिए आगे। थैंक यू। आपका नाम क्या है? मेरा नाम मोहन सिंह है। मोहन जी, आप क्या बोलेंगे? और जो आज कॉम्पिटिशन चल रहा है, फैसिलिटीज़ जो दे रहे, उसके लिए जो एनकरेजमेंट के लिए दे रहे हैं उन लोग, उसके बारे में आप क्या बोलेंगे? और क्या-क्या चेंजेस कर सकते हैं? मैं सबसे पहले धन्यवाद देना चाहूँगा हमारे एमेचर एसोसिएशन वालों को, हैदराबाद डिस्ट्रिक्ट हो या फिर तेलंगाना डिस्ट्रिक्ट हो, जिन्होंने ये इतना बड़ा कदम लिया है कि पहलवानी को आगे लेके जाने के लिए। और उससे भी ज़्यादा धन्यवाद देना चाहूँगा तलस्नी ट्रस्ट को, जिन्होंने अपनी तरफ से आगे आए कि भाई पहलवाना जहाँ पहलवानी दफन हो गई थी, उसको जो है सो वापस उठा के लेकर आने के लिए हैदराबाद की शान, जैसा चेयरमैन साहब बोले कि भाई पहलवानी की ही हैदराबाद की शान है, हैदराबाद की शान पहलवान। तो पहलवानी को आगे लाने के लिए जो ट्रस्ट ने आज ये फैसला लिया, मैं उनके लिए भी धन्यवाद देना चाहूँगा। और साथ ही साथ सभी पहलवानों को, जहाँ पहलवानी ख़त्म हो गई थी, एजुकेशन के साथ साथ पहलवानी को भी तवज्जो दिया जा रहा है। और साथ ही साथ मैं गवर्नमेंट से भी अनुरोध करना चाहूँगा कि वो भी सामने आए, पार्टीबाजी नहीं करते हुए गवर्नमेंट भी सामने आकर के पहलवानों की फ्यूचर के लिए, एटलीस्ट जॉब्स के लिए ओपनिंग्स देना ज़रूरी है, ताकि वो लोगों का भी फ्यूचर हो सके। थैंक यू। आपका नाम क्या है? आप क्या बोलेंगे? आप भी लड़े सो है, कितने साल लड़े, कितने दिन प्रैक्टिस करे, कैसा था? मेरा नाम मोहम्मद इमरान खान पहलवान हूँ। 7 बार नेशनल लड़ा मैं, और मैं कोचिंग दे रहा हूँ याफे अखाड़े में। और पहलवानी हर किसी को करना चाहिए, अच्छी बात है, मगर इसको पॉलिटिशियंस जो है इसको सपोर्ट करना चाहिए, पहलवानी को आगे बढ़ाना चाहिए, पहलवानों को सपोर्ट करना चाहिए, अच्छा रहता है, तो इसे आगे बढ़ेगी पहलवानी और अच्छी से। बस यही कहना चाहूँगा कि जो भी आज प्रोग्राम रखे हैं, फर्स्ट टाइम हो रहा है ये, पहलवानों को इससे बहुत सपोर्ट हो रहा, ऐसे ही सपोर्ट करते रहे तो पहलवान और अच्छे से अच्छे निकलते रहेंगे। पहलवाना बहुत है, ये पहलवानों का शहर है हैदराबाद, एक से एक रंगीले निकलते हैं, इनको सपोर्ट करना चाहिए। सपोर्ट मिला तो पहलवानी बहुत आगे जाती है, नेशनल इंटरनेशनल तक जाते हैं बच्चे, पहलवाना जा रहे हैं, ओलंपिक तक भी जा सकते हैं, बच्चों को फैसिलिटीज होना चाहिए। రైట్. ఇది దంగల్‌కి సంబంధించినటువంటిది. మొత్తానికి ఈరోజు రెజ్లింగ్ ఫైట్‌కి సంబంధించి ఈ సీరియస్ ఫైటే ఉండనుందని చెప్తున్నాను. ఆ డెమో ఫైట్ వారందరికి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, మెమోటో డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేసిర్రు. విజువల్ చూస్తా ఉన్నాం. వీర్ తెలంగాణ కేసరి పేరిట కేటీఆర్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ సంబంధించినటువంటి పేరిట వీరంతా కూడా సెలబ్రేషన్స్ చేస్తా ఉన్నారు. ఇక్కడ అంతా కాంపిటీషన్ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కూడా రెజ్లింగ్‌ని ఎంకరేజ్‌మెంట్ చేసేటువంటి వాళ్ళు, తర్వాత వీరందరికి కూడా మంచి ఫెసిలిటీస్ ఉండాలనేటువంటి దాంట్లో భాగంగా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి కాంపిటీషన్స్, హెల్దీ కాంపిటీషన్స్ ఉండాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇది రింగ్, వీళ్ళు ఫైట్ చేసేటువంటి రింగ్. ఇక్కడ వీళ్ళు ఫైట్ చేస్తారు, కేటీఆర్ ఆరంభిస్తారు. కేటీఆర్కి సంబంధించినటువంటి బర్త్డే సందర్భంగా ఈ ప్లేస్లోనే వీళ్ళు ఫైట్ చేయబోతా ఉన్నారు. ఫైట్ చేసిన తర్వాత వాళ్ళందరికీ కూడా మెమోంటోస్
మెమోంటోస్ సప్లై ఉంటుంది, మెమోంటోకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వారికి సంబంధించినటువంటి టెక్నికల్ అఫీషియల్స్ ఉంటారు. టెక్నికల్ అఫీషియల్స్ వీళ్ళు సెలెక్ట్ చేస్తారు, రెండు వైపులా, అటువైపు ఇటువైపు రెండు వైపుల నుంచి. సో ఇక్కడనే వీటికి సంబంధించినటువంటి ఫైనల్ వీళ్ళందరికీ కాంపిటీషన్, మ్యాట్ డిస్ట్రిబ్యూషన్ మొత్తం 70 అఖాడాలకు సంబంధించిన రెజ్లింగ్ వారికి చేయబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి రెజ్లింగ్ ఫైట్ జరిగే ప్రాంతం నుంచి వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడికర్, హైదరాబాద్.